అంటే ఇది మనం అపార్ట్మెంట్ అవుట్లుక్ చూస్తున్నాం. ఈ విధంగా ఉందో అవుట్లుక్ చూసుకొని మళ్ళీ వచ్చేసి ఇన్నర్ లుక్ కూడా మనం వెళ్దాం. చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీ అండి. మనం ఎస్పీ హోమ్స్కి వచ్చామండి. హైత్నర్లో పుల్లాడి స్ట్రీట్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి 5 ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఫ్లోర్కి వచ్చేసి మనకు 9 ఉంటుందండి. 45 ప్లాట్స్ ఉంటాయి. మనం వచ్చేసి ఇప్పుడు ప్లాట్ నెంబర్ 101 అండి. ఇది చూస్తున్నాం, వుడ్ వర్క్ బాగా చేశారు. ఇది మొత్తం వచ్చేసి మనకు కాడా లెక్క బాగుందండి. మంచిగా మనకు తులసికోట కూడా అంటే ఒక ఇండివిజువల్ హౌస్ లెక్క మనకు అవపడుతుంది లుక్. ఇక్కడ సన్ రైజ్ కూడా అవపడుతుంది. మనం అపార్ట్మెంట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఏం రాదండి. ఇది ఒకసారి ఇల్లు ఎలా ఉందో మనం చూద్దామండి. లోపలికి వెళ్తున్నాం. చుట్టూ కూడా గ్రిల్స్ కూడా వీళ్ళు సెక్యూరిటీ పరంగా బాగా చేశారు. మనకు బయట వ్యక్తులు కూడా ఏం రారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఈ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మొత్తం మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 450 SFT గల అపార్ట్మెంట్ అండి. 3 BHK. మన హాల్లోకి వచ్చాం. వీళ్ళు ఫర్నిచర్ కూడా బాగా చేయించారండి. మొత్తం పూర్తి డీటెయిల్స్గా ఫాల్ సీలింగ్ వైట్ కలర్ యూనిక్గా ఉంది. ఫ్యాన్ కూడా మొత్తం ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు వాల్పేపర్ బొద్దులు బాగా ఉన్నదండి. ఇక్కడ ఆర్చ్ కూడా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా. ఇక్కడ వచ్చేసి ఇది అంతా పూజా మందిరం ప్లస్ ఇది టీవీకి సంబంధించిన సాకెట్ అండి. ఇది పూజా మందిరం. ఇది వచ్చేసి మనకు బుద్ధ విగ్రహం లెక్క పెట్టారు. ఇది ఆర్చ్ లెక్క డిజైన్ చేయడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్ ఉండేది. గెస్ట్ బెడ్రూమ్ ఉన్నది చూడండి. మనకు ఫాల్ సీలింగ్ కూడా బాగా చేయడం జరిగింది. మనకు కబోర్డ్స్ కూడా నీట్గా చేయడం జరిగిందండి. ఇవి కూడా మనకు కబోర్డ్స్ చాలా నీట్గా ఉంది. ప్లస్ ఇక చదువుకున్న రీడింగ్ రూమ్ లెక్క, చిల్డ్రన్ రూమ్ లెక్క. మనకు వచ్చేసి గ్రానైట్ కూడా బాగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి విండోకి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మనం హాల్లోకి వస్తున్నాం. హాల్లో నుంచి మనకు స్పేసెస్గా ఉంది హాల్ అని చూడండి. ఈ విధంగా ఉందో హాల్ నుంచి మనం డైనింగ్ టేబుల్ అండి. ఇది డైనింగ్ ఏరియా కబోర్డ్స్ వచ్చి చాలా నీట్గా ఉన్నాయి. ప్లస్ వచ్చేసి ఇది కిచెన్ ఏరియాకి ఓపెన్ కిచెన్ ఉండేది. ఓపెన్ కిచెన్ పూర్తిగా కబోర్డ్స్ తోటి చేయడం జరిగింది. చిమ్నీ కూడా బాగుంది. విత్ ఫర్నిచర్తో కూడా ఇస్తారండి. ఇది మొత్తం చిమ్నీతో సహా పూర్తిగా. ఇది వచ్చేసి మాకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా. బెంచ్ కూడా ఇట్లా వస్తున్నది. ఈ విధంగా వాష్ ఏరియా నుంచి మళ్ళీ హాల్లో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. చెప్పున్నాక మనంతా ఫుల్ ఫర్నిచర్ కబోర్డ్స్ అనేసి విధంగా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది కామన్ బాత్రూమ్ నుంచి మనం ఇంకొక బెడ్రూమ్కి వస్తున్నాం. ఇంకో బెడ్రూమ్ అండి. ఇది పూర్తిగా మనకు సంబంధించినటువంటి కబోర్డ్స్ తోటి వస్తున్నాం. ఇక్కడ మనకి డిజైన్గా ఇవ్వడం జరిగింది. మనకు మిర్రర్ పూర్తిగా. ఇది ఒక అటాచ్ బాత్రూమ్. ప్లస్ ఇక్కడ బాల్కనీ లెక్క వచ్చామని బాల్కనీ సిట్టింగ్ ఏరియా బాగుంది. ఇక్కడ బట్టలు కూడా ఆరేసుకోవచ్చు పూర్తిగా. ఇక్కడ చూస్తుంటే మంచి మెటీరియల్ పెట్టి మంచిగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి కబోర్డ్స్ మెటీరియల్ చేయడం జరిగింది. ఇక్కడ సిటీ ఏరియా కూడా చేసుకోవచ్చు అండి మామూలుగా. ఇది వచ్చేసి కాంపౌండ్ వాళ్ళకి అపార్ట్మెంట్కి చాలా గ్యాప్ ఉంది. ఒక ఇండివిజువల్ అపార్ట్మెంట్ లెక్కనే పుడుతున్నది. వీళ్ళు ప్రైస్ కోడ్ చేస్తున్న వచ్చేసి 85 lakhs చేస్తున్నారు కోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కింద స్కూలింగ్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసి కోరుతున్నాం. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.